గరికపాటి నరసింహారావు అంటే తెలియని వ్యక్తి ఎవరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరని చెప్పాలి. ఏదైతే ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రచయిత, ధార్మిక మేధావి, ఆధ్యాత్మిక ప్రసంగాలు, పౌరాణికాల మీద పట్టున్న ఒక పండితుడిగా కూడా ఆయన్ని చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. 10 మందికి చెప్పే గరికపాటి నరసింహారావు నేడు సోషల్ మీడియాలోనే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అబాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది. అది కేవలం అతని మొదటి భార్య కామేశ్వరి ఎవరైతే ఉన్నారో, కామేశ్వరి పలు ఆరోపణలు చేయడం జరిగింది. అతి దారుణంగా ఏదైతే గరికపాటి నరసింహారావు చలోక్తులతో పాటు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా వ్యక్తిత్వ వికాసాలను కూడా పెంపొందించే విధంగా ఆయన ఏ విధంగా అయితే మాట్లాడతాడో, అది ఆయన కుటుంబంలో లోపించిందనైతే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే, ఆయన చిన్ననాటి నుంచి ఎక్కడ పుట్టాడు, ఏంటి పూర్తి వివరాలు కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన గుంటూరు జిల్లా అడంగుల కుదురు ఒక కుగ్రామంలో ఆయన పుట్టారు. అదేవిధంగా బీకామ్ చేసి రైల్వే ఉద్యోగం కూడా చేసి, కేవలం ఈ తెలుగు సాహిత్య ప్రసంగాలు గాని, ఆధ్యాత్మిక ప్రచారాలు చేయడానికి ఆ ఉద్యోగాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి, పూర్తి స్థాయిలో ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలకు అంకితమైన వ్యక్తనైతే చెప్పాలి. అయితే ఆయన వ్యక్తిగత జీవితాలపై ఆమె భార్య, మొదటి భార్య ఎవరైతే కామేశ్వరి ఉన్నారో, ఆవిడ తీవ్రమైన పదజాలాలతో తీవ్రంగా దూషించడం అయితే జరిగింది. ఇది ఆయన వ్యక్తిగతంగా బాగా కించపరిచే విధంగా అయితే ఆవిడ మాటలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అయితే అవుతుంది. ఎవరైతే కామేశ్వరి ఉన్నారో అతి నీచంగా, దారుణంగా అయితే ఆరోపణలైతే గరికపాటి నరసింహారావు మీద చేయడం జరిగింది. పాలవాడు చూశాడంటే నీలోనే లోపం ఉందని అనేవాడని, పిట్ట మొహం దానా అనేవాడని, అనేక రకాలుగా తనను హింసలు పెట్టేవాడని, మాటలతో హింసించేవాడని, కనీసం ప్రేమగా ఉండేవాడు కాదంటూ కూడా లేటు వయసులో ఘాటు ప్రేమనైతే చూపిస్తోంది ఆవిడ. ఆవిడకి ప్రస్తుతం 20 సంవత్సరాలు అయినా ఆయనకు విడాకులిచ్చి, ప్రస్తుతం గరికపాటి నరసింహారావు ఎందుకు గుర్తుకొచ్చాడు? ఆవిడ కావాలనే చేస్తోందా? లేదంటే ఎవరైనా కుట్ర ప్రకారమే వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన్ని వ్యక్తిగతంగా అణగతొక్కాలనే ప్రయత్నంలో జరుగుతోందా అనే అనుమానాలు కూడా ప్రతి ఒక్కరికి కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే గరికపాటి నరసింహారావు 1958లో జన్మించారు. ఆయన బీటెక్ అయిన తర్వాత ఆయన రైల్వే ఉద్యోగం కూడా చేశారు. అనంతరం వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కామేశ్వరి అంటే ఈవిడే. ఈవిడ్ని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి 2 కుమారులు పుట్టారు. కుమారులు పుట్టిన తర్వాత ఇంట్లో వ్యక్తిగతంగా వారిద్దరికీ పడక 20 సంవత్సరాల క్రితం, అంటే సుమారు ఆయన 46 సంవత్సరాలు ఉండగా ఆవిడతో విడాకులు సిద్ధం పడ్డాడనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన విడాకులు తీసుకున్న అనంతరం కొద్ది రోజుల తర్వాత శారద అనే ఆవిడని వివాహం చేసుకున్నారు, రెండో వివాహం. అయితే 20 సంవత్సరాల తర్వాత నేడు కామేశ్వరి బయటకు వచ్చి గరికపాటి నరసింహారావు వ్యక్తిత్వం గురించి కానీ, గరికపాటి నరసింహారావు గురించి కానీ ఎందుకని ఎందుకని దూషిస్తున్నారు, ఎందుకని కామెంట్ చేస్తున్నారు అంటే అది చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కేవలం కొంతమంది అయితే కేవలం గరికపాటి ఆస్తిని వాటా గురించే ఆవిడ ఇలా చేస్తోందా, లేదంటే కనుక ఎవరైనా గరికపాటి నరసింహారావుకు ఉన్న పేరును చెడగొట్టాలని, ఆయన్ని ఏదో రకంగా అణగదొక్కాలనే ప్రయత్నంగా ఈ రకంగా కుట్రపూరితంగా ఆవిడని రంగంలోకి దించారా అనే అనుమానాలు కూడా ప్రతి ఒక్కరికి కలుగుతున్న పరిస్థితి అయితే నేడు ఉంది. అయితే గరికపాటి నరసింహారావు అంటే తెలుగు ప్రజల్లో యువత కూడా ఆకర్షించే ప్రసంగాలు చేసే వ్యక్తి కింద అయితే అందరికీ సుపరిచితమైన వ్యక్తి అనే మనం చెప్పాలి. ఏదైతే గరికపాటి నరసింహారావు ప్రసంగాల్లో ముక్కుసూటి వ్యవహారంగా ఉంటాయి, సూటిగా సుత్తి లేకుండా చెప్పే విధానంగా ఉంటాయి. అయితే అటువంటి వ్యక్తికి ఈ వయసులో ఈ రకంగా ఎందుకని ఆరోపణలు వచ్చాయని ప్రధానంగా అందరూ ఆలోచించే పరిస్థితి అయితే ఉంది. మనం గతంలో గమనించుకుంటే 20 సంవత్సరాల క్రితం విడిపోయిన వ్యక్తి నేడు ఎందుకు బయటకు వస్తోంది? నేడు బయటకు వచ్చి గరికపాటి నరసింహారావు అలాంటి వాడు, అనుమానించేవాడు, ఇబ్బందులు పెట్టేవాడు, ప్రేమగా చూడలేదు, వేరే వాళ్ళతో ఉంటున్నాను, అది ఎవరో నీకు మరొక వీడియోలో చూపిస్తానంటూ బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆవిడ ఈ వయసులో ఎందుకు బయటకు వచ్చింది అంటూ కూడా కామెంట్స్ రూపంలో అయితే పలువురు విమర్శించే పరిస్థితి అయితే ఉంది. ఆవిడకి ప్రధానంగా ఏం కావాలి? ఏం ఆశించి ఆవిడ ప్రస్తుతం బయటకు వచ్చింది? 20 సంవత్సరాల క్రితం విడిపోయిన గరికపాటి నరసింహారావు భార్య కామేశ్వరి నేడు 2024లో రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎవరైనా కావాలనే ఆవిడని బయటకు తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడిస్తున్నారా అంటే ఖచ్చితంగా అతన్ని వ్యక్తిగతంగా తగ్గించడానికో, అతన్ని తక్కువ చేయడానికో ఖచ్చితంగా ఎవరో పన్నాగం పన్నుతున్నారని అయితే ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నేడు కనబడుతుంది.
మనం మొదటి నుంచి చూసుకుంటే గరికపాటి నరసింహారావు ముక్కుసూటి వ్యవహారంతో ఎవరినైనా సరే మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రసంగాల్లో గాని, ఆయన చెప్పే విధానంలో గాని, ఆయన ఒక పండితుడి కింద, గొప్ప పాండిత్యం ఉన్న రచయిత కింద చూస్తారు తప్ప, అతన్ని ఎవరు తక్కువ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ అతని వ్యక్తిగత జీవితంలో నేడు బజారున పడడంతో ప్రతి ఒక్కరూ అతని గురించే మాట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది. కేవలం అతని మొదటి భార్య ఎవరైతే కామేశ్వరి ఉన్నారో, ఆమె నేరుగా వచ్చి ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, అతను మంచివాడు కానీ ఇలా మాట్లాడేవాడు, అలా మాట్లాడేవాడు అంటూ అనేక రకమాలైన ఆరోపణలు చేయడం, దారుణంగా అయితే ఆరోపణలు కూడా ఉన్నాయని అయితే పలువురు వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే గరికపాటి నరసింహారావు ఇప్పుడు దాకా దీనిపై స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారాలను ఖచ్చితంగా అడ్డుకట్టకు వేయకపోతే తాను చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాను. నా పరువు తీయడానికే కొంతమంది వ్యక్తులు ఈ రకంగా వీడియోలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన గరికపాటి నరసింహారావు సంబంధించిన టీం అయితే బయటికి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు దాకా నోరు తెరిచి ఎటువంటి కామెంటు చేయలేదని మనకి తెలుస్తోంది. అయితే గరికపాటి నరసింహారావు భార్య ఎవరైతే మొదటి భార్య కామేశ్వరి ఉన్నారో, ఆమె 20 సంవత్సరాలు తర్వాత విడాకులు తీసుకున్నా కూడా ఎందుకని ఇప్పుడు మాట్లాడుతోంది అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఏదైతే గరికపాటి నరసింహారావు ఉన్న పేరుని దెబ్బతీయడానికి ఖచ్చితంగా ఆవిడ చేస్తోందంటూ కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పరిస్థితి. గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం నేడు బజారున పడింది. అయితే గరికపాటి నరసింహారావు మొదటి భార్య కామేశ్వరిపై యాక్షన్ తీసుకుంటారా? చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకోరా? ఆవిడ ఎందుకని ఈ రకంగా ఏమి ఆశించి వస్తోంది? ఇవన్నీ కూడా $100 ప్రశ్నగా మారాయి. అయితే గరికపాటి నరసింహారావు దీనిపై స్పందిస్తారో, ఇంతటితో తన వ్యక్తిగత జీవితం అని వదిలేస్తారా? అందరికీ ఏదైనా బహిరంగ ఏదైనా సందేశం ఇచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి.